ఇక అప్డేట్స్ చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తు కేసును సీబీఐకి అప్పగించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ఆదివారం అర్ధరాత్రి వరకు సుదీర్ఘ చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివేదికలోని పలు అంశాలను ప్రస్తావించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలు గుర్తించిందని తెలిపారు. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను దాచిపెట్టడం, ఆర్థిక అవకతవకలు వంటి అంశాలు నివేదికలో ఉన్నాయని సీఎం స్పష్టం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. పద్మ, తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరం అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి దర్యాప్తునకు నిర్ణయించింది. కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ తర్వాత సిబిఐ దర్యాప్తుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సిబిఐకి కేసు అప్పగించేందుకు ప్రత్యేక ప్రొసీజర్ ను తీసుకొచ్చారు. రాష్ట్రంలోని ఈ సిబిఐ రాకతో నిషేధం ఉత్తర్వులు ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కాగా 2022లో సిబిఐకి రాకపై అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం జరిగిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీల నిర్మాణం జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ నివేదికపై జరిగిన సుమారు 9:30 గంటల పాటు జరిగిన ఈ సుదీర్ఘ చర్చకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఆదివారం రాత్రి 1:40 జరిగిన ఈ శాసనసభలో చర్చ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయడం జరిగింది. ఇదిలా ఉండగా తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల నిర్మాణం జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ పై సుమారు జరిగిన ఈ 9:30 గంటల చర్చపై సమాధానం ఇచ్చారు. అదేవిధంగా కాళేశ్వరంలోని జరిగిన ఈ విషయాల్ని ఫైనాన్సింగ్ వ్యాప్సోస్ వంటి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సంస్థలు పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాల్పంచుకుంటున్న సిబిఐకి విచారణ అప్పగించడం సముచితమని తమ ప్రభుత్వం భావిస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ కాళేశ్వరంపై ఏకంగా 9:30 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరగడంతో ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ సిబిఐకి అప్పగిస్తూ ఇచ్చిన నిర్ణయంపై రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ప్రాజెక్టులో క్రిమినల్ చర్య లోపాలు, అవకతవకలపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ గుర్తించిందని పేర్కొనడం జరిగింది. 3 బ్యారేజీల నిర్మాణంలో తప్పులను తీర్చారని, అదేవిధంగా ప్రాజెక్టులో లోపాలను ఎన్డీఎస్ఏ కూడా గుర్తించిందని తెలపడం జరిగింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సమగ్ర విచారణ జరపాలని ఎన్డీఎస్ఏ కూడా ఘోష్ కమిషన్ చెప్పాయని ఆయన చెప్పడం జరిగింది. కాళేశ్వరం కేసును సిబిఐ అప్పగించడమే సముచితమని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో లక్షల కోట్ల వెనుకేసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరోపించడం జరిగింది. ఇది ఏఐబిపి కింద ఏదైనా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే 75% నిధులిచ్చే నిబంధన ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో 25 ప్రాజెక్టులను ఆ పథకం కింద కేంద్రం గుర్తించిందని గుర్తు చేశారు. ఈ లిఫ్ట్ లో ప్రాణహిత చేవేల ప్రాజెక్టు ఉందని, కానీ రీడిజైన్ పేరుతో ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారని ఫైర్ అయ్యారు. నాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల ముందు కూడా ఇదంతా జరుగుతున్న కేసీఆర్, హరీష్ రావులను ఆయన ఆపి ప్రయత్నం కూడా చేయలేదని ఆయన ఆరోపించారు. ఇదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ తో పాటు నిర్మాణం వైఫల్యం నేరమని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఇచ్చిందని, వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించడం జరిగింది. కేంద్రం మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం లక్షల కోట్ల బూడిదలు పోసిన పన్నీర్లా ఉందని చెప్పి ఆయన అభివర్ణించారు. వాళ్ల తప్పులను ఎత్తి చూపిన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ గురించి కూడా తప్పులు మాట్లాడడం సామంజస్యమేనని ఆయన అనడం జరిగింది అని రేవంత్ రెడ్డి ధ్వజం ఎత్తారు. చేసిన తప్పులు కూడా బయట పెట్టడం కాబట్టి హరీష్ రావు తమపై అక్కస్సును వెలగలుగుతున్నారని చెప్పి ఆరోపించారు. ప్రాజెక్టులో నిర్మాణం వ్యవస్థను కూడా నాడు మంత్రి హోదాలో ఉన్న హరీష్ రావు
తప్పుదోవ పట్టించారని ఘోష్ కమిషన్ చెప్పిందని తెలపడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో ప్రాణహిత చేవేళ్ల రాష్ట్రం ప్రాజెక్టులో ప్రారంభించి 6,157 కోట్లు ఖర్చు చేశారని రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే నిర్మాణ వ్యయం లిఫ్టులు నిర్మాణ భారం చాలా తగ్గేదని, కానీ కల్వకుంట్ల ఫ్యామిలీ కమిషన్లకు ఆశపడి అక్కడ నుంచి ప్రాజెక్టును తరలించారని చెప్పి కూడా ఆరోపించడం జరిగింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ఏడాది 5,523 కోట్లు ఖర్చు చేశారని, ఈ ప్రాజెక్టు కింద 11,670 కోట్ల ఖర్చు కూడా చేసిన తర్వాత రీడిజైన్ పేరిట బ్యారేజీ స్థలాన్ని మార్చారని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే తుమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించేందుకు మహారాష్ట్ర అంగీకరించిందని, అక్కడ ప్రాజెక్టు నిర్మించుకోవచ్చని వాప్కో కూడా చెప్పిందని చెప్పి కూడా ఆయన గుర్తు చేశారు. అక్కడ 2,205 టీఎంసీల లభ్యత ఉందని నాటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి ప్రభుత్వానికి లేఖ రాశారని కూడా చెప్పారు. ఆ ప్రతిపాదనలను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టి ఆ మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టి 3 లిఫ్ట్ల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా నివేదిక ఇవ్వాలని వాప్కో సంస్థను అడిగారని, ఆ తర్వాత కేసీఆర్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కు ఆజ్యం పోసి తెలంగాణ చిన్నాభిన్నం చేశారని చెప్పి ఆ సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. 3 బ్యారేజీల నిర్మాణంలో విద్యుత్ వినియోగం 3,000 మెగావాట్ల నుంచి 8,450 మెగావాట్లకు పెరిగిందని, రూపాయలు 38,000 కోట్ల ప్రాజెక్టుల వ్యయం కాళేశ్వరం రీడిజైన్ కారణంగా 147 లక్షల కోట్ల చేరిందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రస్తావించారు. కాగా ఇప్పటికే న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి హత్య కేసు దర్యాప్తు బాధ్యతలను కూడా సిబిఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆగస్టు 12న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వకర్ల వద్ద 2021లో ఫిబ్రవరి 15న ఈ జంట హత్యలు జరిగాయని, ప్రధానంగా సూత్రధారి పుట్ట మధుకర్ పేరుతో నిందితుల జాబితాలో చేర్చకుండా తెలంగాణ పోలీసులు దర్యాప్తును పక్కదో పట్టించినందుకు నిష్పక్ష విచారణ కోసం సిబిఐతో దర్యాప్తు చేయించాలని చెప్పి కోరుతూ వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు పిటిషన్ దాఖలు చేశారు. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి అయితే బాధిత ఎలాంటి విచారణకు ముందుకు వెళ్లే అవకాశం ఉందనుకోవచ్చు. నిన్న జరిగిన ఈ సమావేశంలో మొత్తంగా వాడివేడిగా జరిగింది. ఏంటి ఫైనల్ డెసిషన్ ఎలాగ వెళ్లే అవకాశం ఉందనుకోవచ్చు, దేని ద్వారా విచారణ జరిపించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారు? తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందేళ్ల బ్యారేజీల నిర్మాణం జస్టిస్ పిసి ఘోష్ విచారణ కమిషన్ నివేదికపై జరిగిన సుమారు 9.5 గంటల పాటు జరిగిన ఈ సుదీర్ఘ చర్చకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఆదివారం అర్ధరాత్రి 1:40 వరకు కూడా సాగిన ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ సుందేళ్ల అన్నారంలో జరిగిన ఈ అవకతవకలు ప్రజాధనం దుర్వినియోగం జరిగింది. అవినీతి ఆరోపణలపై విచారణ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించినట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ జరిగిన అవకతవకలపై సుదీర్ఘ చర్చ జరిగింది. దాంట్లో ఈ దోషులు ఎవరు తేలాలంటే కంపల్సరీ సిబిఐకి అప్పగించాలని చెప్పి రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది. పద్మ. రైట్, థ్యాంక్ యూ బాసిత్.